హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు వీడియో అనేది కొద్దిగా లేట్ అయిందండి, ఎందుకంటే బయట వెళ్ళి రావడం జరిగిందన్నమాట. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం అంత గొప్పగా చెప్పుకోవడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్లు కానీ అప్డేట్లు కానీ లేవు. అంటే ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ నుంచి కానీ రెడ్ రెఫరెన్స్ కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎటువంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ పబ్లిక్ అయితే రాలేదన్నమాట. ఓకే, ఇంక ఇంటర్నల్గా వాట్సాప్లో వచ్చే వాయిస్లు కానీ మిగతా అన్నీ కూడా మనకు సంబంధం లేని, ఎందుకంటే అఫీషియల్గా అయితే కావు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాటిని మనం మన ఇష్టం బట్టి నమ్మాలా వద్దన్నది మీ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవలం జూలీ మేడం ఒక పోస్ట్ పెట్టింది. ఇది కూడా మనకు ఉపయోగపడేలాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి నిమిషం మీరు ఖర్చు పెట్టే సమయం ఏదైతే ఉందో, మీరు గదిలో ఒక హింసకు గురైపోయి ఏదో ఇబ్బందులు పడిపోయి దాన్ని పరిష్కరించడం మర్చిపోతున్నారు అన్నట్టుగా ఆవిడ చెప్పారన్నమాట. అంటే మనం ఒకే గదిలో ఉండిపోయి ఒకే మైండ్ సెట్లో ఉండిపోయి బయటికి రాకుండా ఆ మానసిక హింస అయితే పడుతున్నాము. ఈ రకంగా వద్దు, టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు అన్నట్టుగా ఆవిడ చెప్పారు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము, ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాదాపు 1 మంత్ బట్టి విక్టర్ విత్ యాష్లో కానివ్వండి, ఆన్ పేస్లో కానివ్వండి, అసలు ఎటువంటి చేంజెస్ కూడా చిన్నది కూడా కనిపించలేదు అన్నమాట. ఓకే, మొత్తం అంతా కూడా సైలెంట్ అయిపోవడం మీరు గమనిస్తున్నారు. అలాగే ఎల్సీ మెంబర్స్ క్రిస్ జాన్సన్ కానివ్వండి, దిలాన్ గారు అయితే దాదాపు 3 మంత్స్ బట్టి ఆయన అయితే ఎటువంటి అప్డేట్ అనేది ఆయన దగ్గర నుంచి కూడా లేదు. అలాగే మనకి రెడ్ రెఫరెన్స్ సార్ వచ్చి ఏదో విషయాలు చెప్తున్నారు కానీ మోటివేషన్ సబ్జెక్ట్ తప్ప దాంట్లో కూడా ఎటువంటి అప్డేట్స్ అనేవి మనకు కనిపించట్లేదు. అలాగే ఎవరైనా మీకు పలానా మా అకౌంట్లో అమౌంట్లు పడినాయి, బోనస్లు పడినాయి, వ్యాలెట్లు కనిపిస్తున్నాయి, అది ఇది అని చెప్పినా సరే వాటిని మీరు అఫీషియల్గా వచ్చేదాకా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమౌంట్లు పడ్డ విషయం ఖచ్చితంగా అఫీషియల్గా వస్తుంది. ఓకేనండి, అంతేగాని ఒక్కొక్కరికి చెవిలో చెప్పేది కాదు కదా. అఫీషియల్గా పాపప్లో పలానా మీకు అమౌంట్లు పడ్డాయి చెక్ చేసుకోండి వ్యాలెట్లు అని చెప్పిన తర్వాతే మనం వ్యాలెట్లు చెక్ చేసుకుందాం. అంతేగాని మాకు ఇంటర్నల్గా విషయాలు తెలిసిపోతున్నాయి, కంపెనీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కంపెనీ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదుగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, అంతే కదండి. అఫీషియల్గా కంపెనీ ప్రజెంట్ ఎక్కడి నుంచి వర్క్ చేస్తుంది అనేది యాష్ గారు కూడా చెప్పలే. మనకున్న ఆల్రెడీ పాత ఆఫీసులు, ఆన్ పేస్కు సంబంధించిన ఆఫీసులు కానివ్వండి, ఆన్ పేస్కు సంబంధించిన ఎవరైతే టెక్ టీమ్ ఉన్నారో వీళ్ళెవరూ వర్క్ చేయడం లేదు, ఆన్ పేస్కు సంబంధించిన ఒక్క సీట్ కూడా లేదు అక్కడ అన్నట్టు ఆయన చెప్పారు. కాబట్టి ఇక మిగతా వాళ్ళు అసలు ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయదో తెలియకుండా వీళ్ళు సొంతంగా నాకు తెలిసింది అది ఇది అని చెప్పి గతంలో చెప్పారనుకోండి, అది తర్వాత విషయం. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా సరే అలాంటివి చెప్తే నమ్మద్దు. ఓకే, కాబట్టి ఒకటే చెప్తున్నాను, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఓఎస్ పాపప్ 2 రావాలి, మనకి ఓఎస్ 20.2 రావాలి. ఇక్కడ మనకి డిసెంబర్ 15న విక్టర్ విత్ యాష్లో వచ్చింది, విక్టర్ విత్ యాష్లో. దాని తర్వాత నుంచి ఎటువంటి పాపప్ కూడా లేవు. ఇందులో కానీ అందులో కానీ పాపప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందో తెలియదు. అఫీషియల్గా మనకి మీటింగ్ ఉందా లేదనేది కూడా తెలియదు. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కానీ దాదాపు ఈ నెల అయితే 90 రోజులు అయిపోతుంది కదా, మరి మనకి అసలు ట్రైనింగే స్టార్ట్ చేయలేదు, మనకి 90 రోజుల పీరియడ్ అయిపోయినట్టేనా అంటున్నారు. అలాంటిది ఏం కాదండి. మనకి ఎప్పుడైతే వాళ్ళు టైం స్టార్ట్ చేస్తారంటే మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తారో, ట్రైనింగ్ మీటింగు, అప్పటి నుంచి 90 రోజులు అన్నమాట. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేసాం, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా దాదాపు ఇక్కడ మనకి 19 రోజులు అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట. ఎవరికి కూడా ఏమీ తెలియట్లేదు, ఎప్పటికల్లా స్టార్ట్ అవుతుంది, ఏంటి కథ, ఏంటి విషయం అనేది ఎవరికి తెలియట్లేదు. ఇక్కడేమో ఒక పక్క నుంచి ఫేక్ న్యూస్లు చక్కెరలు కొడుతున్నాయి, పలానా ఆ లీడర్ చెప్పాడు, పలానా ఈ లీడర్ చెప్పాడని సొంతంగా వీళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ని వీళ్ళు గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారు, రోజు చేస్తూనే ఉన్నారు. అసలు మన వాళ్ళు తగ్గే ప్రసక్తే లేదు. ఒకవేళ ఎవరైనా సరే ఇది కరెక్ట్ కాదండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక చెప్పండి అంటే ఇంకా వాళ్ళ నెంబర్ బ్లాక్లో పెట్టేయడం, ఓకే, ఇంకా వాళ్ళు ఏదో ఒకటి తిట్టేయడం అని చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని ఒప్పుకోలేకపోతున్నారు చాలామంది. ఓకేనండి, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొత్తం అంతా కూడా ప్రశాంతత వాతావరణం మాత్రమే ఉందన్నమాట. అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్లు, అప్డేట్లు, అడావుళ్ళు ఏమీ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే లేవు. కాబట్టి మనం చేయగలిగేది ఏమైనా ఉందంటే మన పనులు మనం చేసుకుంటూ మన ఫ్యామిలీకి మనం అండగా ఉండాలి. ముందు బాధ్యత అనేది మనం తీసుకుని ప్రశాంతంగా ముందుకు వెళ్ళడం మాత్రమే మనం చేయగలిగేది. ఓకే, కాబట్టి కుదిరినంత వరకు కొంచెం ఖర్చులు తగ్గించుకోండి. ఎందుకంటే అమౌంట్లో మనకి ఇబ్బందులు అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఖర్చులు, వేస్ట్ ఖర్చులు తగ్గించుకోండి, ఉపయోగపడే ఖర్చులు మాత్రమే పెట్టండి. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి, ఇది మంచి ఫుడ్డా కాదా, ఇది అవసరంగా మనకు అవసరం లేదా అని చెప్పి ఆలోచించుకొని ప్రతి రూపాయిని కూడా మీరు దాచుకున్నట్టయితే మీ దగ్గర సేవింగ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకేనండి, ఏదో మీకు తెలియదని కాదు, బట్ నాకున్నది నేను చెప్తాను అనమాట. ఎందుకంటే దాదాపు ఒక 1 year బ్యాక్ నేను 8 lakhs అప్పు తీసుకోవడం జరిగింది. దాదాపు
సగం పైన తీర్చేయడం జరిగిందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఎలా తీర్చామంటే ఇక్కడ ముందు నేను ఖర్చులు తగ్గించుకుంటున్నా. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, సినిమా నాకు ఓటీటీలో వచ్చేదాకా సినిమాలు చూడట్లేదు. అలాగే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, మరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే వెళ్తున్నాను, లేదనుకుంటే వెళ్ళట్లేదు. ఈ రకంగా మ్యాక్సిమం ఖర్చులు అనేది నేను తగ్గించుకుంటున్నాను. కాబట్టి నేను 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక 5 రూపాయలు సేవింగ్స్లో పెట్టుకుంటున్నాను. కాబట్టి నా అప్పు త్వరగా తీరుతుందన్నమాట. అంతేకాని నేను వేరే దాని మీద ఏదైనా డిపెండ్ అయిపోయి అది వస్తేనే మనకు అప్పు తీరుద్దంటే ఖచ్చితంగా అది జరగదు. ఓకేనండి. అలాగే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్లో వచ్చేది చిల్లర మాత్రమే. ఓకే, అంటే మహా అయితే 3 నెలలకు 4 నెలలకు ఒక 10,000 15,000 వస్తాయి. కానీ మీరు అనుకున్నట్టు నెలకు ఒక 1,00,000 రూపాయలు 50,000 యూట్యూబ్లో రావు. మనకు వచ్చి 10-15,000 వ్యూస్ కూడా రావట్లే మనకి ఈ మధ్య. ఓకే, కాబట్టి మీరు మరీ ఎక్స్పెక్ట్ చేసేసి యూట్యూబ్లో డబ్బుల కోసమే జీకే వీడియో చేస్తున్నారనుకుంటే ఇంకా మీరు దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అడగండి, మిగతా యూట్యూబర్లు చాలామంది ఉన్నారు కదా, ఈ 3,000 4,000 వ్యూస్కి అయితే ఏమీ చిల్లర తప్ప ఏమి రాదు. అది కూడా 3-4 నెలలకి మహా అయితే $100 వస్తుంది. ఓకే, అంటే సంవత్సరానికి ఒక 50,000 వస్తుందేమో మహా అయితే. సంవత్సరానికి 50,000 వచ్చేవాడు రోజుకు 2-3 గంటలు వర్క్ చేస్తున్నట్టే కదా. మీ కామెంట్స్ రిప్లై ఇస్తున్నాను, వీడియో చెప్తున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నా సెకండరీ ఛానల్లో మానిటైజేషన్ ఆన్ అయింది. దాంట్లో ఇప్పటికి 2 సార్లు మాత్రం పేమెంట్ తీసుకున్నాను 2 సంవత్సరాల్లో. అంటే మహా అయితే 30,000 మాత్రమే తీసుకుని ఉంటాను యూట్యూబ్ ద్వారా. నా సెకండరీ ఛానల్లో 2 సంవత్సరాలు పట్టింది. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, యూట్యూబ్లో ఏదో లక్షలు 1,000 వచ్చేస్తాయి వ్యూస్ కోసం వీడియోలు చేస్తున్నారంటే, వ్యూస్ కోసం వీడియోలు చేయాలంటే ఏదో ఒక పనికిమాల టాపిక్ చెప్పొచ్చు. బట్ నేను అలా చెప్పను. కొంచెం మీకు ఉపయోగపడేది, మీరు బాగుపడే విషయాలు మాత్రమే చెప్తున్నాను. అది నాకున్న నాలెడ్జ్తో నేను చెప్తాను. నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు నా వీడియో చూసేవాళ్ళు, అలాగే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనండి, ఈ వీడియోలో తింతే ఉంది. ప్రజెంట్ ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే ఇంటర్లింక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేదా వన్ ఆపర్చునిటీ లాంటిది చేసుకోవాలన్నా ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వీడియో లింక్స్ ఇచ్చాను, చూసి చేసుకోండి. ఓకే, అలాగే ఇంకా వన్ ఆపర్చునిటీలు ఎవరైనా జాయిన్ అయ్యి మీరు టాస్కులు చేయకపోతే కనీసం ఒక 10 టాస్కులు రోజుకో 10 నిమిషాలు కేటాయించకపోతే మీరు సక్సెస్ అవ్వలేరండి. అలాగే మీరు కొంతమందికి ఆపర్చునిటీ కల్పిస్తేనే మీకు మంచి ఇన్కమ్ అనేది దాంట్లో కనిపిస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.